హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డీజే నిఖిల్ మార్టిన్. ఈ వీడియో దేని గురించి అని మీకు ఆల్రెడీ ఒక ఐడియా ఉండి ఉంటుంది. థంబ్నెయిల్ ఇంకా టైటిల్లో చూసేసి ఉంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మీ వల్లనే ఇప్పుడు మన ఛానల్ 500కి సబ్స్క్రైబర్స్కి రీచ్ అయింది. ఇంకా త్వరగా 1 మిలియన్ కూడా అయిపోవాలని కోరుకుంటున్నాను. ఇంకా నా స్పెషల్ థ్యాంక్స్ ఎవరికంటే నా ఛానల్లో వీడియోస్ ప్రతి ఒక్క వీడియోస్కి కమెంట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. మీ వల్లనే నా సాంగ్ మంచిగా ఉందా లేదంటే నెక్స్ట్ ఏ సాంగ్ చేయాలని ఒక ఐడియా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మన కమ్యూనిటీ పోస్ట్లో ఒక సజెస్ట్ మీ ఎనీ ఫోక్ సాంగ్ అని పెట్టాను. సో కొంతమంది మహేంద్ర ట్రాక్టర్ అని ఒక సాంగ్ సజెస్ట్ చేస్తారు. నాకు వాళ్ళు చెప్పేంత వరకు తెలియదు ఆ సాంగ్ ఉందని చెప్పి. సో ప్రతి సాంగ్కి కమెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇన్ని రోజులు నేను జస్ట్ మీరు కమెంట్ చేస్తే దానికి రిప్లై చేస్తున్నాను. బట్ మీరు చేస్తున్న ఇస్తున్న సపోర్ట్కి చాలా థ్యాంక్ యూ. అండ్ ఇంకా ఇలానే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను నేను. ఇంకా నా సైడ్ నుంచి ఎప్పుడైనా మీకు డిసప్పాయింట్ చేసి ఉంటే సారీ. ద ఓన్లీ రీజన్ ఏంటంటే ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోతున్నాను నేను ఏదైనా సాంగ్ మీద. ఎందుకంటే వర్క్ కూడా చేయాలి కదా, పర్సనల్ లైఫ్ వర్క్ అంతా. సో అందుకే చేయలేకపోతున్నాను. ఈ వీడియో కూడా అసలు మనం 500కి సబ్స్క్రైబర్స్ సంక్రాంతి రోజు రీచ్ అయ్యాము. బట్ నేను ఆఫ్టర్ 2 days రికార్డ్ చేస్తున్నాను, టైం లేక. మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇంకా ఒక్కవేళ ఎవరైనా 2025లో యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయాలని అనుకుంటే చెయ్యండి. బట్ మొత్తం దానిపైన డిపెండ్ అవ్వకండి. ఇది ఎందుకు ఈ వీడియోలో చెప్తున్నానంటే మన ఛానల్లో సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది యూతే ఉన్నారు. అంటే కాలేజ్ స్టూడెంట్స్ 18 to 24 ఏజ్ మధ్యలోనే ఉన్నారు. సో ఇప్పుడు ఏదైనా ఛానల్లో ఎవరైనా బెట్టింగ్ యాప్స్ చూపించి లేదంటే ఏదైనా ఇట్లా నేను ఇది కొన్నాను యూట్యూబ్ మనీతో అది కొన్నాను అంటే నమ్మకండి. ఇప్పుడు నా ఛానల్కి కూడా 500కి సబ్స్క్రైబర్స్ అవ్వగానే చాలా ఎర్న్ చేస్తున్నారు అట్లా ఏం అనుకోకండి. అది డిపెండ్స్, వ్యూస్ బట్టి డిపెండ్. ఇంకా ఐ నో ఈ టాపిక్ నాట్ రిలవెంట్ టు దిస్, బట్ ఈ వీడియోలో చెప్పాలనిపించింది. ఒకవేళ ఈ వీడియోకి ఎక్కువ రీచ్ ఉంటే ఎక్కువ మంది చూస్తారు, వాళ్ళకు కూడా అర్థమవుతుంది. ఫస్ట్ మీ కెరియర్ పైన ఫోకస్ చేయండి. దాని తర్వాత యూట్యూబ్ని ఒక ప్యాసివ్ ఇన్కమ్ లాగా చూడండి. మీ ప్యాషన్ని ఫాలో అవ్వండి. యూట్యూబ్ని మొత్తం ఫుల్ టైం లాగా చేయకండి. ఒకవేళ మీరు ఒక స్టేజ్ వరకు రీచ్ అయిపోయాక యూట్యూబ్ పైన మొత్తం డిపెండ్ అవ్వచ్చు అని నమ్మకం వచ్చిన తర్వాతనే మీ కెరియర్ని వదిలేసి మీ ప్యాషన్ని ఫాలో అవ్వండి. సో అదొక్కటి జాగ్రత్తగా మైండ్లో పెట్టుకోండి. ఇంకా నన్ను యూట్యూబ్లో కాకుండా ఇన్స్టాగ్రామ్లో, టెలిగ్రామ్లో కూడా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అండ్ ఎస్పెషల్లీ మా ఫ్యామిలీకి థ్యాంక్ యూ. అండ్ మై ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ ఇంకా ఫ్రెండ్స్, నేను డీజే స్టార్ట్ చేస్తున్నప్పటి నుంచి లేదంటే ఐడియా చెప్పినప్పటి నుంచి సపోర్ట్ చేస్తూనే వస్తున్నారు వాళ్ళు. ఎస్పెషల్లీ మా ఫ్రెండ్స్ ఏమైనా సాంగ్ ఉన్నా ఏమున్నా కానీ ఫస్ట్ మా పేరెంట్స్ వింటారు. ఎందుకంటే నేను ఇంట్లో రిమిక్స్ చేస్తాను కాబట్టి వాళ్ళకి ఎలా అయినా వినిపిస్తుంది. మా ఫాదర్ కానీ మా మదర్ కానీ వాళ్ళు కూడా సజెషన్ ఇస్తారు, ఇక్కడ ఏమైనా ఇట్లా యాడ్ చేయి మ్యూజిక్, లేదంటే ఇక్కడ చేంజెస్ చేయి అని చెప్తారు. ఇంకా ఫ్రెండ్స్ అంటారా, వాళ్ళు ఏదైనా కాలేజ్ పార్టీ, ఆఫీస్ పార్టీ ఏమున్నా కానీ ఇట్లా నిఖిల్ మార్టిన్ది సాంగ్ పెట్టండి అది అని వాళ్ళు అడుగుతారు. కొన్ని వెన్యూస్లో మాత్రం వాళ్ళు అడగకపోయినా కానీ ఆటోమేటిక్గా సాంగ్ ప్లే అవుతే వాళ్ళు ఆ వీడియో రికార్డ్ చేసి నాకు సెండ్ చేస్తారు. చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ అక్కడ నేను ఒక్కడనే ప్రౌడ్గా ఫీల్ అవ్వకుండా మా ఫ్రెండ్స్ కూడా ప్రౌడ్గా ఫీల్ అవుతారు. ఇంకా ఎస్పెషల్లీ సబ్స్క్రైబర్స్, వాళ్ళు కూడా నాకు ఒక్కసారి శ్రీరామనవమి రోజు ఎక్కడో నిజాంపేటలోనే ఎక్కడో అది ర్యాలీ యాత్ర జరుగుతుండే. సో అక్కడ నా సాంగ్ ప్లే అవుతుంటే ఒక సబ్స్క్రైబర్ ఆ సాంగ్ వీడియో రికార్డ్ చేసి నాకు సెండ్ చేశాడు. ఆయన కన్నా ఎక్కువ నేను హ్యాపీ ఫీల్ అయినా, బికాజ్ మన సాంగ్ అక్కడ ప్లే అవుతుంది. సో నచ్చింది అలా.
ఇంకా మన ఛానల్ త్వరగా 1 మిలియన్ కూడా రీచ్ అయిపోవాలని కోరుకుంటూ అందరికీ థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి.